ముందుగా మా నిర్భయ చట్టం అయితే వచ్చింది కానీ అరాచకాల మీద ఆగలేదు. ఉదాహరణకి ఈరోజు మీరు పేపర్లో కూడా చూసుంటారు. అభినయ కీచకుడు డైరెక్టర్ గారు అయితే 300 మందిని రేప్ చేసిన మనిషి గురించి చెప్పారే తప్పించి 5,000 మందిని టార్గెట్ చేసిన ఆ మనిషిని గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఈ సమాజానికే అర్థం కాదు. అటువంటి సందర్భంలో అలా చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక హెచ్చరిక కావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథ రాసుకొని చక్కగా తీర్చిదిద్ది ప్రజలకు ముందుకు ఈ నెల 30వ తారీఖు తీసుకొస్తున్నారు చౌదరి గారు. ఆయన్ని మనం అందరం కలిసి అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఓకే చేసి నేను సినిమా నిర్మిస్తున్నాను అని చెప్పి ముందుకొచ్చిన కిషోర్ కుమార్ గారిని అభినందించాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ యొక్క కష్ట నష్టాలన్నీ పడి మెట్లు దాటి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళం. అందులో ఉన్న కష్టాలు నష్టాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా తరంలో సినిమా తీయటం అనేది ఒక ఫ్యాసినేటింగ్గా వెళ్ళిపోయేది. కానీ ఈరోజు సినిమా చేసి రిలీజ్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంది. దానికి నేను కళ్ళారా చూస్తున్నాను. ఆ తర్వాత టెక్నీషియన్స్ కానీ చాలా గొప్పగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కానీ కానివ్వండి, కెమెరామెన్ కానీ కానివ్వండి. సరే, ఇటువంటి సందర్భంలో డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి కీచక్ అనే సబ్జెక్ట్ ఒకటి తీశారు, ఇది రియల్ ఇన్సిడెంట్, సినిమా డిస్ట్రిబ్యూట్ చేయండి అడిగితే క్యాస్టింగ్ అండి ఎవరండి అని అడుగుతున్నారు. అంటే క్యాస్టింగ్ లేని సినిమాలు మరి రిలీజ్ చేయకూడదు ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు. మంచి సినిమాలు రిలీజ్ చేసే కాలం పోయిందేమో అనే అనుమానం కూడా వస్తుంది. అయినా కూడా మా డిస్ట్రిబ్యూటర్లో కిషోర్ గారు లాంటి వాళ్ళు తీసుకొని ఈ నెల 30వ తారీఖు ప్రజల ముందు తీసుకొస్తున్నాము. ఈ సినిమాని ఏమి చేయక్కర్లేదు, ప్రజల దగ్గర తీసుకెళ్తే చాలు, ప్రజలకు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఈ సందర్భంలో ఈ యూనిట్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరిగా చౌదరి గారికి ఎంత బాగా తీశారంటే ఈ సినిమా అంత గొప్పగా తీశారు, అంత బాగా నచ్చింది నాకు. అందుకనే ఈ సినిమాని నేను వెన్నెలగంటి గారు కలిసి తమిళంలో అసురన్ అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నాము. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తిగా వస్తున్నాయి. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ సినిమాని మీరు కూడా ప్రమోట్ చేసి అందరికీ దగ్గరికి తీసుకెళ్ళేట్టుగా ప్రయత్నిస్తారని ప్రాచుర్యాలకు మరొకసారి వినియోగించుకుంటూ నిర్మిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి డైరెక్టర్ గారికి, కోటి గారికి, ఎంఈ రావు గారికి మరియు టెక్నీషియన్స్ అందరికి కూడా నమస్కారం. మేము ఈ చిత్రం మహారాష్ట్రలో ఒక నాగపూర్లో ఒక బస్తీలో జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి స్టోరీని తీసుకొని మేము ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి 300 రేపులు చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీని తీసుకొని మేము ఈ కీచక సినిమాని నిర్మించాము. ఆ నిర్మించే క్రమంలో ఈ సినిమా చాలా హార్ష్గా, వైలెంట్గా తీయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఈ 300 రేపులు చేసిన వ్యక్తి యొక్క కథ చెప్పేటప్పుడు సినిమాలో ఈ మధ్య వెబ్సైట్లో చూసినప్పుడు 15-16 రేప్ సీన్స్ ఉన్నాయని అందరూ వెబ్సైట్లో రాయడం జరిగింది. అయితే రేప్ సీన్లు ఉన్నమాట వాస్తవమైనప్పుడు కూడా ఈ సినిమాని ఎక్కువగా మేము లేడీస్కి సపోర్ట్గా ఈ సినిమాని చేయడం జరిగింది. కీచక్ అనేది నెగిటివ్ టైటిల్గా ఉన్నప్పుడు కూడా ఇది కంప్లీట్గా మహిళల చిత్రం. ఎందుకంటే రేపుకు గురి అయితే మహిళలందరూ ఏ విధంగా తిరగబాటు చేస్తే కీచకులైంది ఇంకా ఎవరైనా సరే, రాక్షసులైనా కీచకులైనా ఎవరైనా పారిపోవాల్సిందనేది ఈ సినిమా యొక్క ఉద్దేశం. ఈ రోజున మన భారతదేశంలో చాలా రేపులు జరుగుతూ ఉన్నాయి. హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద చాలా చట్టాలు, శాసనాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా భయం లేకుండా ఇంకా కంటిన్యూగానే ఈ అత్యాచారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే అలాంటి స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు వీరబాబు గారు నన్ను కలవటం, ఈ స్టోరీ మొత్తం సింగిల్ లైన్ ఆర్డర్ చెప్పినప్పుడు నాకు నచ్చి ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చాను. ఈ సినిమా మొత్తం కూడా మేము 24 రోజుల్లో కంప్లీట్ చేసి ప్రజల ముందుకు రేపు అక్టోబర్ 30వ తారీఖున 100 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మేము సినిమా ఆడియో లాంచ్ చేసినప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మేము ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఏరియా వైజ్గా రావటం, మేము కొత్త వాళ్ళైనప్పుడు కూడా ఈ సినిమా మీద, ఈ కంటెంట్ మీద
డైరెక్టర్ గారి మీద, ఈ సినిమా యూనిట్ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి పాటికి వాళ్ళే సొంతంగా మా ఆఫీస్కి వచ్చి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక చిన్న సినిమా రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో మీడియా వాళ్ళందరికీ, మిగతా సినీ ప్రముఖులకి, సినీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అక్కు యాదవ్ గురించి మనకు నెట్లో ఎంతో సమాచారం ఉంది. ఎంతోమంది సైకాలజిస్టులు ఆయన గురించి విశ్లేషించారు. కానీ ఈ సినిమాలో ఎవరు చూడని కొత్త కోణాన్ని మీరు చూడబోతున్నారు. కిషోర్ గారు, డిస్ట్రిబ్యూటర్ కిషోర్ గారు. Good afternoon, friend. First of all, I would like to say thanks to everyone, media, team, everyone. First, let us talk about they say rape scene and all these things. 35 rapes. That keep it aside. This numbers. If we say one rape, who is the victim? Girl. That matter is not coming out. What they are saying, no, this matter should not come out. They should not file a complaint in the police because their future will be spoiled. What happens then? First rape is over. Then the who is doing the rape, he is getting chance for another. Like this, it keeps on increasing unless until someone comes out to resolve this issue. So whenever I saw this audio function, I think movie launched by Suresh Babu sir and audio launched by V.V. Vinayak garu plus N. Shankar garu, and when I saw the trailer on the YouTube, it got around 2,20,000 hits, which is not normal. If you see any cinema, it's below 1 lakh whenever they are going to release. So now it keeps on increasing day by day. 2,20,000 hits for this movie is not a joke. So it means some matter is there, some commercial angle is there, some whatever commercial elements required for this movie, everything is there. So just I wish all of them for great success of this movie as well as all your support. So this is the family for each and everyone. They should see and they should come out with their thoughts. Thank you. చందన. ఫస్ట్ నేను చౌదరి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఫర్ గివింగ్ ఎ సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ కిషోర్ గారు అండ్ ఆల్ ద ఎంటైర్ టీమ్, కమలాకర్ గారు, రామ్ ప్రసాద్, కోటి అన్న, ఇప్పుడు ఎంటర్ అయిన ఎంవి రావు గారు, కిషోర్ గారు, మళ్ళీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటివరకు బాగా సపోర్ట్ చేస్తుంది మీడియా. దట్స్ ద రీజన్ వీఆర్ హియర్ నౌ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందన. అండ్ నా ధన్యవాదాలు. మీ వంతు సహకారం మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఒక మంచి క్లారిటీతో కథ తీసుకొని సబ్జెక్ట్ ఎక్కడా కూడా మిస్ కాకుండా, లైన్ మిస్ కాకుండా, మనం కొత్తగా ఏదో చెప్తున్నాము, చెప్పేది క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఆ కథను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ గారు ఆ కథని నిర్మిద్దామని చెప్పేసి ప్రిపేర్ అయినటువంటి మా తమ్ముడు కిషోర్కి, అందులో నన్ను ఎంచుకున్నందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేమే కాదు, మా టీంలో మ్యూజిక్ డైరెక్టర్ గారు జోషి భట్ల గారు, మా కమలాకర్ గారు, ఆల్ టీం మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి కృషి రేపు 30వ తేదీ మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను. మళ్ళీ మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ ముందుకు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం కోసం మీకు నా రిక్వెస్ట్. మూవీ మేము దాదాపు ఒక 100 మంది 150 మందికి మేము టెస్ట్ ఆడియన్స్కి చూపించాము. అందులో ఒక 10% అప్సెట్ అయ్యారు, ఇంకో 5% అఫెండ్ అయ్యారు. కొంచెం నన్ను ఒక రకంగా చూసి వెళ్ళిపోయారు. బట్ ఒక 85% స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. అందులో లేడీస్ కూడా ఉన్నారు. మంచి పాయింట్ని, అంటే ఈరోజు సొసైటీకి ఇదే పాయింట్ని చాలా సాఫ్ట్గా చెప్పొచ్చు, బట్ సాఫ్ట్గా చెప్తే ఇది క్యారీ కాదు, చెప్పదలుచుకున్న విషయం క్యారీ కాదు. కొన్ని విషయాలు మనం చెంపదెబ్బ పెట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి విషయం ఇది. అలాగే ఉంటుంది సినిమా. ఇది అందరికీ నచ్చుతుంది అని నేను అనుకోవట్లేదు.
కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, కొంతమంది మమ్మల్ని తిట్టొచ్చు. బట్ స్టిల్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఈ సినిమాని మెచ్చుకుంటారు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాంటి సూచనలు కూడా నాకు కనిపిస్తున్నాయి టెస్ట్ ఆడియన్స్ ద్వారా. సో ఇది తెలుగులో వచ్చే ఒక చాలా రేరెస్ట్ ఫిల్మ్ అని నేను భావిస్తున్నాను. స్క్రీన్ ప్లే పరంగా, కథాపరంగా అండ్ మేకింగ్ పరంగా కూడా చాలా రేర్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాని అందరూ గుర్తిస్తారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ బ్లెస్సింగ్ us. థ్యాంక్ యూ సార్. What's up, baby? What's up,